నమస్తే. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. ఏళ్ల కొద్దీ షుగర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు గానీ, రక్తంలో షుగర్ అదుపు తప్పినప్పుడు గానీ, దాని ప్రభావం మన శరీరంలోని అన్ని ఆర్గన్స్ మీద పడుతూ ఉంటుంది. మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి నరాల మీద ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. కొంతమంది కాళ్ళకు స్పర్శ తగ్గిందని, కాళ్ళ పాదాలకు సూదులు గుచ్చుకుంటున్నట్టు ఉంటున్నాయని, కాళ్ళు మొద్దుబారిపోయినట్టు ఉంటున్నాయని, కాళ్ళ పాదాలు మంటలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. దీన్నే మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాం. వీరికి ఎలా ఉంటాయంటే మామూలుగా కూర్చున్నప్పుడు వాళ్ళకేమి ఉండదు, అంటే స్పర్శ ఏం తెలీదు. సూది గుచ్చుకున్నప్పుడు స్పర్శ తెలీదు. నార్మల్గా కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో గుచ్చినట్టు, సూదులతో గుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి చలి కానీ వేడి కానీ తెలియదు కాళ్ళకి. కానీ వాళ్ళు క్యాంప్ ఫైర్ మీద దగ్గర కూర్చున్నప్పుడు కానీ, లేదంటే ఎండకి బండ కాలినప్పుడు, వాళ్ళు నడుస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళు కాలింది కూడా తెలీదు. కానీ వాళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు, లేదంటే రాత్రిపూట వాళ్ళు కాళ్ళు మండుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం పారాస్థీసియాస్ ఆర్ డిసెస్థీసియాస్ అంటాం. ఇవి కూడా మనకి డయాబెటిక్ న్యూరోపతిలో కొన్ని లక్షణాలు అనమాట. సో ఇవి ఉన్నప్పుడు వారికి ఏమవుతుందంటే కాళ్ళలో తరచుగా పుళ్ళు పడటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి స్పర్శ తెలియదు కాబట్టి. కొంతమందికి కాళ్ళకి చెప్పులు జారిపోయింది కూడా తెలియదు. అంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పులు జారిపోతాయి, కొంత దూరం వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళకి చెప్పులు జారిపోయినట్టు. ఇవి కూడా ఒక డయాబెటిక్ న్యూరోపతిలో కొన్ని లక్షణాలు. కొంతమందికి ఏమవుతుంది అంటే వాళ్ళు బండ మీద నడుస్తుంటే, మనం బండ మీద నడిచినప్పుడు కొంచెం హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకి దూది మీద నడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం కాటన్ మూన్ సెన్సేషన్ అంటాం. లేదా కొంతమందికి నీళ్ల మీద నడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కొక్కసారి స్పర్శ తెలియకపోవటం వల్ల వాళ్ళకి తూనుడు కూడా వస్తూ ఉంటుంది. సో ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా న్యూరో ఫిజిషియన్ని కలిసి నరాల్ని చెక్ చేయించుకుంటే మంచిది. ఇక రెండోది, మనకి రక్తంలో షుగర్ పడిపోయినప్పుడు మనకు సహజంగా ఆకలి అవుతుంది, లేదా గుండె దడ వస్తుంది, లేదా చెమటలు పోస్తూ ఉంటాయి, లేదా వణుకు వస్తూ ఉంటుంది. ఇది సహజంగా మనం 70 కంటే 60 కంటే పడిపోతే చూస్తూ ఉంటాం. ఇది వెంటనే మనం గ్రహించి ఫుడ్ తీసుకుంటాం, షుగర్ నార్మల్ అవుతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఈ లక్షణాలు ఏవీ తెలియవు. అవే మనం డయాబెటిక్ అటానమిక్ న్యూరోపతి అంటాం. అంటే వాళ్ళకి 40 కంటే 30 కంటే పడిపోయినా తెలీదు. వాళ్ళు కొంతమంది కోమాలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన సిట్యుయేషన్ అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మట్టుకి ఈ లక్షణాలు తెలియకపోతే మనం వెంటనే నరాల డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఈ అటానమిక్ న్యూరోపతిలో ఇంకా మరికొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కొంతమందికి పడుకున్నప్పుడు బీపీ నార్మల్గా ఉంటుంది, కానీ వాళ్ళు నుంచోగానే సడన్గా హఠాత్తుగా బీపీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో అంటే వాళ్ళకి ఉదాహరణకి పడుకున్నప్పుడు 140/80 ఉందనుకోండి, నిలబడగానే 20 లేదా 30 కంటే ఎక్కువగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు నిలబడగానే 110కి కానీ 100కి కానీ పడిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు అన్కాన్షియస్ కూడా అవుతారు. ఇది అటానమిక్ న్యూరోపతిలో బాగా తీవ్రంగా ఉన్నప్పుడు మనం సహజంగా చూస్తూ ఉంటాం. దీనికి కనుక మనం వెంటనే చికిత్స చేయించుకోకపోతే వాళ్ళు ఫ్రీక్వెంట్గా పడిపోతూ ఉండి వాళ్ళకి ఫ్రాక్చర్స్ కానీ, లేదంటే వాళ్ళకి హెడ్ ఇంజరీస్ కానీ అవుతూ ఉంటాయి. ఈ అటానమిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి ఎండ ఉన్నా సరే వాళ్ళకి చెమట పోయదు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం న్యూరో ఫిజిషియన్ని కలిస్తే మంచిది. వీరిలో కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఉండవచ్చు, లేదా దీన్నే మనం అంగస్తంభన లోపం అంటాం. ఇలా ఉన్నా కానీ మనం నరాల డాక్టర్ని సంప్రదిస్తే చికిత్స చేసుకుంటే వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి డయాబెటిక్ అటానమిక్ న్యూరోపతి ఉన్న వారికి మలమూత్రాలు అదుపు తప్పటం కూడా చూస్తాం. అంటే వాళ్ళకి యూరిన్ వచ్చినప్పుడు మనం టాయిలెట్ పోసుకోవడానికి వెళ్ళే లోపే, వాళ్ళు బాత్రూమ్ లోపు వెళ్ళే లోపే వాళ్ళకి యూరిన్ పడిపోతూ ఉంటాయి. దీన్నే అర్జెన్సీ అంటాం. మరీ ముఖ్యంగా అటానమిక్ న్యూరోపతి ఉన్న వారిలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సెన్సేషన్ తెలియకపోవటం వలన నొప్పి కూడా తెలీదు. ఇది చాలా ప్రమాదకరమైన సిట్యుయేషన్. నొప్పి తెలియపోవటం వల్ల వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ, ఫిజిషియన్ దగ్గరికి కానీ చాలా లేట్గా వెళ్ళటం అనేది జరుగుతుంది. దీన్నే మనం సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదించే టైంకే హార్ట్ ఫెయిల్ అయిపోయి వాళ్ళకి ఆయాసం లాగా వస్తూ ఉంటుంది. సో ఇది రాకుండా ఉండాలంటే మనం అటానమిక్ న్యూరోపతి వచ్చిన ఇనీషియల్ స్టేజెస్లో కనుక డాక్టర్ని సంప్రదించి, న్యూరో ఫిజిషియన్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనం ఈ సైలెంట్ హార్ట్ అటాక్ బారిన పడకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక మూడోది, కొంతమందికి షుగర్ వ్యాధి ఉన్న వారిలో 1, 2గా కనిపించటం, లేదంటే మళ్ళకన్ను రావటం చూస్తూ ఉంటాం. దీన్నే మనం డబుల్ విజన్ లేదా డిప్లోపియా అంటాం.
ఇది కంటికి సంబంధించిన నరాలకి రక్త ప్రసరణ తగ్గితే చూస్తూ ఉంటాం. దీన్నే మనం డయాబెటిక్ ఆఫ్థాల్మోపతి అంటాం. ఇక 4వది బీపీ తర్వాత షుగర్ వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్కి ప్రధాన కారణం. షుగర్ వ్యాధి ఉన్న వారిలో మనం బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం కామన్గా చూస్తూ ఉంటాం. ఇక 5వది షుగర్ వ్యాధి ఉన్న వారిలో మణికట్టు దగ్గర మనకి ఒక కెనాల్ ఉంటుంది. దీంట్లో నుంచి మనకి మీడియన్ నర్వ్ అని ఒక నరం వెళ్తూ ఉంటుంది. ఈ నరం చుట్టూతా కొంచెం టిష్యూ ఫామ్ అవుతుంది ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే నరం ఒత్తిడికి లోనయ్యి రాత్రిపూట మనకి ఈ 3 వేళ్ళకి తిమ్మిరి రావటం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది పగలు కూడా రావచ్చు, కానీ రాత్రిపూట ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. మనం వీటిని నివారించాలంటే రక్తంలో షుగర్ అదుపు తప్పకుండా చూసుకోవాలి. యావరేజ్ షుగర్ అంటే హెచ్బిఏవన్సి 7 లేదా 6.5 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. మనం సంవత్సరానికి ఒక్కసారైనా నరాల డాక్టర్ని సంప్రదించగలిగితే నరాల్ని మనం పూర్తిగా సంరక్షించుకునే అవకాశం ఉంది.